ఇప్పుడు హోంవర్క్ చేస్తారా అన్న? పాడే ముందు ఏమన్నా అవి లిరిక్స్ గాని అవన్నీ ఎలా పాడాలి అవన్నీ? ఆ! అది హ్మ్. ఆహ్, మనం ఎందుకంటే అక్కడున్న పదాలకు అనుగుణంగా అదే. ట్యూను హ్మ్. ఏంది, దాన్ని ఎట్లా పొందిక ఏంది అదంతా గూడా అసలు భావం అవును. అవన్నీ గూడా మనం చూడాల్సిందే తప్పదు. సరే మనం శాస్త్రీయ సంగీతం అవి ఇవి అని కాకపోయినా ఆ! ఆ పాటకైతే న్యాయం జేయాలది. అవును. ఆ! కానీ మనం వాడుక భాష నార్మల్‌గా ఉంటది. అంటే అది లిరిక్స్ రాంగానే కొంచెం ప్రాక్టీస్ కొంచెం చేయాల్సొస్త అటు ఇటు అయితది. ఆ! ఖచ్చితంగా అయితదది. అదే. అదే. ఆ! మనం కు ఒకసారి కాకపోయినా ఇప్పుడు మనతో పాటు ఒక నలుగురు ఉంటారుగా అక్కడ. ఇంత అవునవును. కాదు ఇట్టుంటే బాగుండు అవును. అట్లా చేస్తే ఒక పాటలన్నీ గూడా బయటికి తీసుకొస్తున్నారు. ఓకే. హ్మ్. అండ్ నేను 'ఉదయ్ భాను' గారి షోలో గూడా జూశాను. 'దరువు' ప్రోగ్రామ్ 'దరువు' 'దరువే' గదా! ఆ! అవునవును. 'దరువు' ప్రోగ్రామ్‌లో గూడా. అవు ఎలా అనిపిచ్చేది ఆ షో జేసేటప్పుడు? ఇంగది నేను రెగ్యులర్‌గా లైవ్ షోస్ చేసినట్టే అక్కడ చేసిన. ఆ! మీకేం కొత్తగా లేదు. ఆహా! ఆ! బయట ఎట్లా చేస్తామో హ్మ్. సేమ్ అక్కడ నా గ్రూప్ అంతా అక్కడ ఉంటది. హ్మ్. ఆర్కెస్ట్రా వాళ్ళు, డాన్సర్సు, సింగర్స్ అందరూ గూడా అక్కడ ఉంటారు. హుహు. ఇక ఓకే. మొత్తం అది. ఉద్ మంచి సక్సెస్ అయిందది. అది 'దరువు.' చాలా బాగయింది. ఫోక్‌లో చాలా బాగొచ్చింది. 'ఉదయ్ భాను' అవు గారు ఇంకా దాన్ని లేపి, లేపి మీరు పాడుతుంటే ఆ! ఇంకా జోష్ తీసుకొచ్చాడు 'ఉదయ్ భాను' అవునవును. గారు. ఆమె మంచి సహకరించింది. ఎంకరేజ్‌మెంట్ జేస్తారు బాగా. ఎక్కడైనా గూడా. హ్మ్. అక్కడి నుంచి 'రేలా రేలా' కార్యక్రమం నుంచి గూడా హ్మ్. మరి ఉదయ్ భాను గారు మంచి ఇది చేసింది. ఇంగా అక్కడ కొన్ని వేదికల మీద గూడా హుహు. మంచి ఎంకరేజ్ చేసింది. ఓకే. అమ్మ. ఎలా ఉండే 'ఉదయ్ భాను' గారితోని వర్క్ చేయడం? ఏం మాట్లాడేవారు ఎప్పుడైనా కలిసి ఎళ్ళా మాట్లాడేటప్పుడు? ఆ! మంచిగా అదన్నా, ఇదన్నా మన ఆమె ఎంత బాగా మాట్లాడుతదో హ్మ్. చాలా ఆహా! కడుపు నిండా మాట్లాడుతది. మంచి మంచి ఆహా! అమ్మాయి. అవును. ఓకే. ఇంకోటి గూడా మీరు స్టేజ్ ప్రోగ్రామ్స్ మీద 'వస్తవ జానకి వస్తవ జానకి' ఆ యాహ్! సాంగ్ చాలా వైరల్ సాంగ్. ఒకసారి అవునవును. పాడారా మాకు ఊపుతోని? పాడతా. ఆ! ఏ కొరగొమ్మలంగినాయి గోవులే గెలిసినాయి, కొరగొమ్మలంగినాయి గోవులే గెలిసినాయి, అడత్త జానకి అడత్త జానకి అడత్త జానకి కోడి పందెము ఆడి గెసత్త జానకి కోడి పందెము, అడత్త జానకి కోడి పందెము ఆడి గెసత్త జానకి కోడి పందెము. ఇట్లా ఆయన వాడతాడు. ముక్కుకున్న ముక్కు పుల్ల కోడి పందెం పాలాయ, ముక్కుకున్న ముక్కు పుల్ల కోడి పందెం పాలాయ, అడద్దు మామ అడద్దు మామ అడద్దు మామ కోడి పందెము ఆడి ఒడద్దు మామ పాడు పందెము, అడద్దు మామ కోడి పందెము ఆడి ఒడద్దు మామ పాడు పందెము. ఇట్లా జింగిలాల జింగిలాల అసలు జింగిలాలే జింగిలాల ఇది ఎప్పుడో నీకు అది వచ్చిందంటే ఆ! ఇట్లా ఈ జానపదాన్ని కొంత మార్పు చేసి హ్మ్. మూవీలో పెట్టిండ్రు. అప్పుడు మూవీలో కూడా వచ్చింది అవునవును. ఏదో. ఎవరిదో 'అలీ' గారో సంథింగ్ ఏదో ఎవరో ఏదో ఉంటారు. ఉంది అవును. ఆర్టిస్ట్ ఉంటారు. అవును. అట్లా. అప్పుడు మేము స్కూళ్ళల్లో ఇది మాకు యాన్యువల్ డేస్ అయినప్పుడు ఈ పాట కంపల్సరీ ఆ! పెట్టేటోళ్ళు మాకది. దీనికి డాన్స్ కూడా చేసేది డాన్సులు చిన్న గూడా చిన్న పిల్లలకి. జేసేటోళ్ళు. వస్తావా జానకి అవ వస్తావా వస్తా జానకి మల్లె భజానకి. తోటకి అట్లా డైవర్ట్ అదే జేశారు. చేంజ్ చేంజ్ చేసి, జేషిర్రు. చేంజ్ చేసి చేసిరనమాట. ఓకే. అండ్ హ్మ్. ఈవెంట్స్ అన్నా ఇప్పుడు ఈవెంట్స్ ఎప్పటినుంచెల్లి స్టార్ట్ జేశారు మీరు? ఈవెంట్స్‌కెళ్ళాలి ఇవన్నీ ప్రోగ్రామ్స్ ఇవన్నీ ఒక టీమ్ ఎప్పుడు ఫార్మ్ అయ్యారు మీ టీమ్ కా అంతా? ఆహ్, నేను కాలేజ్ కాలేజీ నుంచి. కాలేజీలో ఉండంగానే హ్మ్. చేసుకొని అప్పుడు ఈ కొన్ని సామాజిక అంశాలు ఓకే. ఏవేవి సారా నిషేధం అనుకోండి, హ్మ్. అక్షర కిరణం అట్లాంటివి పొదుపు సంఘాలు అవి ఇవి కొంచెం ఈ మ అంటే గవర్నమెంట్ స్కీమ్స్ ఓకే. ఓకే. ఆటి మీద మేము చేసేటోళ్ళం. హుహు. ద సేమ్ టైమ్ ఆర్కెస్ట్రా గూడా వాళ్ళతో మేము అప్పుడే ప్రారంభం చేసినాం. హుహు. బీచ్‌పల్లి అని, ఓకే. బీచ్‌పల్లిలో పుష్కరాలొచ్చిండే. ఆహా! ఆ సందర్భంలో అచ్చా! అప్పుడు పుట్టింది హుహు. మా ఆర్కెస్ట్రా అనేది. హుహు. ఇంక అక్కడి నుంచి స్టార్ట్ అయింది అంతే ఇంగ. ఆర్కెస్ట్రా మీద అంటే జనరల్‌గా ఒక డప్పు కొట్టుకుంటానో, అవును. లేకపోతే ఏదన్నా కంజీర కొట్టుకుంటానో పాటలు పాడేది. హ్మ్. అయితే కొంత ఇంగ జనరేషన్ చేంజ్ అయ్యే కొద్దీ అన్నీ మారుతున్నాయి గదా! అవును. ఆహ్, ఈ కొంచెం ఆర్కెస్ట్రాలో జానపదాల్ని జొప్పించి దానికో డాన్స్, ఆ! హ్మ్. ఆ తర్వాత కొంచెం డ్రామాటిక్ ఆ! ఇదంతా జేసి తీసుకొచ్చినాం దాన్ని. తీసుకొచ్చారు. ఇప్పటి వరకు నడుస్తూ ఉందది ఇంకా. కానీ ఒక్కరు చేయడం ఒక ఎత్తైతే టీమ్‌ని ఫార్మ్ జేసి, దాన్ని మనం క్యారీ జేసి వాళ్ళను ఆ! మనం వాళ్ళతో ఎళ్ళాలంటే చాలా కష్టం. అంటే ఒక్కొక్క మెంటాలిటీ ఒక్కొక్కలాగా ఉంటుంటది. అంతే అంతే. ఎలా మేనేజ్ జేస్తుంటారు మీరు ఒక అమ్మో! ఆహ్, బ అయి అయి ఖచ్చితంగా అది ఎందుకంటే ఉంటది. అవును. ఒక్కోసారి ఎందుకంటే చాలా లాంగ్ మనం ట్రావెల్ చేయాల్సొస్తుంది అవును. గాబట్టి, ఉంటాయి చిన్న చిన్నవి గొడవలు. ఆళ్ళు ఈళ్ళండ్రి, ఈళ్ళు ఆళ్ళండ్రి, ఆ అమ్మ ఇట్లనే, ఈ అమ్మ ఇట్లని ఇవన్నీ ఉంటాయి. హ్మ్. కానీ అవన్నీ మేనేజ్ చేసుకుంటూనే పోతున్నాం. వెళ్తుండాలి ఏ అందరికి. ఇబ్బంది లేదు ఆ విషయంలో అయితే. హుహు. బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు పాడుతుంటారా మీరు? బాలుగారివి అంటే అప్పుడప్పుడు హ్మ్. వేదికల మీద కొన్ని హమ్ జేస్తుంటా. హమ్ కానీ జేస్తుంటారు. మనం మనం మొత్తం ఏమో జానపద మార్గం మనది. జానపదం. ఒక్కసారి హ్మ్. ఒక మూవీది ఏమైనా తీసుకురాదండి? ఎస్‌పీ గారిది? బాలుగారిదే. బాలు గారిది? అదే. మల్లి మల్లి అబ్బా! ఇది రాని రోజు, మల్లె జాజి
అల్లుకున్న రోజు ఏదో అడగాలని ఎంతో చెప్పాలని రగిలే ఆనందంలో వెళ్ళలేను ఆగలేను ఇట్లా ఇట్లా వావ్! కొన్ని సూపర్. కాకపోతే ఆయనది అంత మెలోడీ అవునవును. వాయిస్ మనదేమో అంత వేరే మాట. అవునవును. అట్లా హమ్ చేస్తుంటాం హ్మ్. అక్కడక్కడ ఓకే. అంతే. అండ్ మీ మిసెస్ కూడా సింగర్ అని విన్నాను. అవును. ఎక్కడ పరిచయము? పాలమూరే పాలమూరి. ఓకే. అక్కడనే ప్రోగ్రామ్స్ లోనే నడుచుకుంటా ఆ! పాడుకుంటా ఆహా! అయిపోయింది మేము ఓకే. పాట రిలీజ్ అయిపోయింది. అంతే. కానీ తను కూడా బయటికి రారు. మీ మేడం కూడా బయటికి రారు. మీరు రారు. ఆ, ఇంకా ఇదే ఆ! ప్రోగ్రామ్స్ ప్రోగ్రామ్స్‌లోనే. ప్రోగ్రామ్స్ చేసుకుంటూనే మేము పోతున్నాం. ఇప్పుడు తర్వాత తను ఒక డ్యూటీ హ్మ్. టీఎస్ఎస్ అని ఓకే. సాంస్కృతిక సారథి అని హుహు. ఇంతకుముందు మన కేసీఆర్ సార్ ఏం చేసిందంటే అచ్చా! ఉద్యమంలో పాల్గొన్న అందరికి కూడా ఒక 550 మందికి జాబ్స్ ఉద్యోగాలు ఇచ్చారు. అవునవును. అందులో ఆమె ఓహ్! సూపర్. నేను కూడా ఉంటే కానీ నాకేమో ఇది నాకు పెద్ద వ్యవస్థ ఇక అవును. మనకు ఇక వీళ్ళందరూ ఉన్నారు గ్రూప్ ఉంది కాబట్టి కొన్ని ఏళ్ళ నుంచి చేస్తున్నా ఆ! గ్రూపు. ఓకే. సో ఇక మళ్ళీ నేను ఒక్కడిని అటు పోయినా అనుకో ఎంత డిస్టర్బ్ అయిపోద్ది. అవును. కానీ వీళ్ళు మళ్ళీ 20 మందిని మీరు ఆలోచిస్తే చూడు చాలా అది గ్రేట్ కష్టపడి అండి. నేను ఒక గ్రూప్ అది క్రియేట్ క్రియేట్ చేసుకొని చేసుకున్నా. అబ్బా జంగిరెడ్డి బృందాన్ని వీళ్ళని పిలిస్తే మంచిగా అవుతుంది కార్యక్రమం అని నిలుపుకున్నా నేను. అదే. తెలంగాణ ఉద్యమం రానప్పుడే ఓకే. రేలా కార్యక్రమం రానప్పుడే హ్మ్. మన గ్రూప్కి ఒక పేరు ఉన్నది. హ్మ్. అది అట్లే మెయింటైన్ చేసుకుంటా ఇంతవరకు ఇప్పటికి కూడా. హ్మ్. సూపర్ అన్న. అసలు ఎక్కడ చూడు. కొంతమంది జాబ్ వస్తే ఎళ్ళిపోతారు. మనకేంది ఎవరికైనా అప్పజెప్పేసి ఎళ్ళిపోతారు. కానీ మీరు ఆ 20 మంది కోసం మీరు జాబ్‌ని కూడా తిరస్కరించి వద్దు నాకు వీళ్ళ లైఫ్ బావుండాలి అన్నది అదే అదే. నిజంగా గ్రేట్ అన్న మీరు. వస్తే ఎళ్ళిపోతారు ఎవరైనా గూడా. చాలా వరకు ఎళ్ళిపోతారు. అంటే అదే కదా ఆ! ఈ రిస్క్లు అంత ఎందుకు ఇదంతా ఎందుకు అవసరం లేదు మనకు హ్మ్. పోతే ఇంత వస్తుంది ఆ! అని అనుకుంటే అంతకుముందు ఒక నాకు పాలిటెక్నిక్ తర్వాత గవర్నమెంట్ జాబ్ కూడా వచ్చింది మనకి. అబ్బా! ఆ, ఆ! ఒకటి నేవీలో కూడా ఒకటి వచ్చిండే. ఆహా! ఇక నేను నాకు నా రూట్ అన్న మైండ్ అంతా ఇటు వచ్చేసింది. గవర్నమెంట్ సొమ్ము తినే భాగ్యం ఉన్నా గూడా వెళ్ళలే. అంటే ఉండాలి. అది ఉండాలి. వచ్చినా వెళ్ళలే. మేమేమో ట్రై చేసి గూడా మోసపోయి వస్తలేవు. మీకొచ్చి మీరు ఎళ్ళలేదు. వెరీ గుడ్. అసలు ఈ కళ ఈ దాహం అనేది వేరే అది. ఏంటంటే ఈ కోరిక అనేది అసలు చాలా మందికి అది ఉంటది నిజం వాస్తవం అది. నిజంగా. ఒక మా మిత్రుడు ఒక ఆయన ఉన్నాడు పేరు కానీ ఆ! డబల్ పీజీ చేసిండు. అయ్యో! ఆయనకి ఎక్కడికి పాట పాడాలనే కోరిక ఒకటి ఉంటుంది. అబ్బా! హ్మ్. అస్సలు ఇంకా ఆయన పోయి ఏం లేకున్నా సరే తిండి లేకున్నా తిప్ప లేకున్నా సరే స్టేజ్ మీద ఒక ఒక పాట పాట. పాడితే తృప్తి. ఆయనకు ఆనందం అది. ఇక హ్మ్. అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నిజం వాస్తవం అది. నేను కూడా ఒక కళాకారుడికి ఎంత చదువున్నా అవసరం లేదు. ఒక మ్మ్. చిన్న అప్రిషియేషన్ మనం అది పెర్ఫార్మ్ చేస్తే అట్లా దానికున్న వాల్యూ, దానికున్న ఆ అనుభూతి ఎవరు ఎక్స్‌ప్రెస్ అది వెలగట్టలేరు దానికి. అది చెప్పనీకి చెప్తే రాదు కూడా ఇంకా. రాదు అది. సూపర్ అన్న. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.